వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా ప్రాంతీయ తత్వం అనేటువంటిది ఏ విధంగా సమస్యలు సృష్టిస్తుంది, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటిది మనం ఈరోజు క్లాస్లో చర్చిద్దాం. అసలు ప్రాంతీయ తత్వాన్ని అర్థం చేసుకునే కంటే ముందు ప్రాంతం అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ఏ రీజన్ అంటే ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంటే రీజన్ అనేటువంటిది, ప్రాంతం అనేటువంటిది ఒక ప్రాదేశిక యూనిట్ లేదా భౌగోళిక యూనిట్. ఇట్స్ ఏ స్మాల్ యూనిట్. అది ఏ ప్రాంతం అన్నా కావచ్చు. రీజన్, సబ్ రీజన్, నేషనల్ లెవెల్ రీజన్, ఇంటర్నేషనల్ రీజన్. ప్రాంతం అనేటువంటిది ఒక భౌగోళిక సరిహద్దు కలిగినటువంటి ఒక యూనిట్. అందులో అనేక రకాలైనటువంటి భాషలు ఉంటాయి, అనేక జాతులు ఉంటాయి, అనేక తెగలు ఉంటాయి, సామాజిక వ్యవస్థలు ఉంటాయి. అంటే విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, కుల వ్యవస్థ, ఇలాంటి సామాజిక వ్యవస్థలు ఉంటాయి. సాంస్కృతిక రీతులు ఉంటాయి, జానపద కళలు, నృత్యాలు, సాహిత్యము, ఇవన్నీ కూడా ప్రాంతంలో ఇమిడి ఉంటాయి. ప్రాంతం అంటే కేవలం ఒక ప్రాదేశిక యూనిట్ మాత్రమే కాకుండా వీటి అన్నిటితో కూడినటువంటి అంశాలుగా మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రాంతీయ వాదం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఇక్కడ ముందు చర్చించినటువంటి అంశాలతో కూడినటువంటి అస్తిత్వ భావన. వాట్ డూ యూ మీన్ బై అస్తిత్వ భావన? అస్తిత్వం అంటే ఏంటి? మేము ఉన్నాము అనేటువంటి భావన. మన తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రాంతము, తెలంగాణ భాష, తెలంగాణ యాస అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మాది అనేటువంటి ఒక అస్తిత్వ భావన ఏదైతే ఉందో ఆ భావాన్ని ప్రాంతీయ వాదం అని చెప్పేసి అంటాం. మరి ప్రాంతీయ తత్వం అంటే ఏంటి? అంటే మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలన్నీ కూడా తమ ప్రాంతం వారికే చెందాలి అని కోరుకుంటూ ఇతర ప్రాంతాల వారి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను అడ్డుకునేటువంటి సామాజిక మానసిక భావన ఏదైతే ఉందో ఆ సామూహిక మానసిక భావనే ప్రాంతీయ తత్వం. తమ ప్రాంతానికి చెందాలి అని కోరుకోవడంతో పాటు ఇతర ప్రాంతాల వారి యొక్క ప్రయోజనాలను అడ్డుకుంటుంది ప్రాంతీయ తత్వం. సరే, ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఈ తమ ప్రాంతానికి చెందాలి లేదా అస్తిత్వ భావన అనేటువంటిది ఎలా మొదలవుతుంది అనేటువంటి చూస్తే ఒక ప్రాంతం యొక్క సజాతీయతలో ప్రారంభమవుతుందండి. సజాతీయత అంటే ఒకే విధమైనటువంటి లక్షణాలు. అందులో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి? భాష లేదా మాండలికం. భాష ఉంటుందండి. ప్రాంతీయ సజాతీయతలో ఇమిడి ఉన్నటువంటి అంశాల్లో మనకు కనిపించేది భాష లేదా మాండలికం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలు విడిపోయాయి. ఆంధ్ర తెలంగాణలు విడిపోయినప్పుడు భాషా మాండలికం అనేటువంటిది ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ ఏమన్నారు అంటే తెలుగు మాట్లాడేటువంటి రాష్ట్రాలే కదా, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, భాషలొక్కటే యాసలు వేరు, మాండలికాలు వేరు. అంటే ప్రాంతీయ సజాతీయతలో భాష మరియు మాండలికం అనేటువంటిది ఇముడి ఉంటుంది. అలాగే సమాజ నిర్మితి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సంస్థలు, సామాజిక సంస్థలు, వ్యక్తులు, పాత్రలు, అంతస్తులు, హోదా, ఇవన్నీ కూడా సజాతీయతలో ఉంటాయి. అలాగే జాతి కారకం. ఏ జాతికి చెందినటువంటి ప్రజలు, ఈ తెలుగు జాతికి చెందినటువంటి ప్రజలు, పంజాబీ జాతికి చెందినటువంటి ప్రజలు, ఇలాంటి జాతి కారకం అనేటువంటిది కనిపిస్తుంది. జనాభా లక్షణాలు ఉంటాయి, భౌగోళిక సరిహద్దు అనేటువంటిది ఉంటుంది, సాంస్కృతిక విధానాలు కలిసి ఉంటాయి, ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు, ఇవన్నీ కూడా ప్రాంతీయ సజాతీయతలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది రీజనల్ హోమోజెనిటీ అని అడుగుతాడు. సో ఆర్థిక వ్యవస్థలు, చారిత్రక గతం, చారిత్రక నేపథ్యం, రాజకీయ నేపథ్యం, సామూహిక గుర్తింపు, ఇవన్నీ కూడా ప్రాంతీయ సజాతీయతలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు.
అంటే ఇప్పుడు రెండు ప్రాంతాలను మనం పోల్చినప్పుడు ఈ అంశాలన్నిటిలో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. కానీ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ మధ్య సజాతీయత కనిపిస్తుంది, ఏకరూపత అనేటువంటిది కనిపిస్తుంది. దాన్నే హోమోజెనిటీ అంటాము. ఎప్పుడైతే ఈ హోమోజెనస్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఏకమయ్యాయో అది ప్రాంతీయ వాదానికి దారితీస్తాయి. ఓకే, మరి ప్రాంతీయ తత్వం అనేటువంటిది ఎన్ని స్థాయిల్లో కనిపిస్తుంది, ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అంటే, నెంబర్ 1 స్థానిక ప్రాంతీయ తత్వం. మొదట ఏమన్నారంటే తమిళులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు, మీరు తమిళం మాట్లాడతారు, ఇక్కడ తెలుగు మాట్లాడతారు అన్నారు. సరే, ఆంధ్ర మరియు తమిళనాడు విడిపోయాయి. విడిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే తెలుగు ప్రజలే కానీ యాసలు వేరు కదా, మీరు ఆంధ్ర, ఇటు తెలంగాణ అన్నారు. సరే, ఇక్కడ వెళ్ళిపోయారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీది ఉత్తర తెలంగాణ, ఇది దక్షిణ తెలంగాణ. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణ అనేటువంటి భావన. లేదా జిల్లాలుగా విడగొడుతున్నప్పుడు మా ప్రాంతానికి ఒక జిల్లా కావాలి, ఉప ప్రాంతీయవాదం అనమాట అండి. వీటినే మనం ఏమంటామంటే స్థానిక ప్రాంతీయవాదము, లోకల్ రీజనలిజం అంటాము. అలాగే మనకి రాష్ట్రాల మధ్య ప్రాంతీయ తత్వం కనిపిస్తుంది. అంటే ప్రతి రాష్ట్రం కూడా తన యొక్క రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనాలు పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది, తన రాష్ట్రం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలో చూసుకోండి, కింద రాష్ట్రాల వారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. పై రాష్ట్ర వారు అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? ప్రాజెక్టులు, ఆనకట్ల యొక్క, డ్యాముల యొక్క ఎత్తును పెంచుతూ ఉంటారు. సో ఇక్కడ రాష్ట్రాల మధ్య ప్రాంతీయతత్వం కనిపిస్తూ ఉంటుంది. అది వివిధ రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ప్రాంతీయతత్వం. అదేవిధంగా దేశాల మధ్య ప్రాంతీయతత్వం. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశము ఆసియాలో కల్లా పవర్ఫుల్ కంట్రీగా మారుతుంటే చైనాకి సమస్య. అందుకే చైనా ఎప్పుడు కూడా ఇక్కడ ఇండియా బార్డర్స్లో సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. అటు నేపాల్ని రెచ్చగొడుతూ ఉంటుంది, ఇటు బంగ్లాదేశ్ని రెచ్చగొడుతూ ఉంటుంది, ఇటు పాకిస్తాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రూపంలో వాళ్ళు సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. అంటే దేశాల మధ్య కూడా ఈ ప్రాంతీయ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అలాగే అంతర్జాతీయ నదులు ఏదైతే ఉన్నాయో ఆ నదులు, ఇప్పుడు చైనా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే ఈ భారతదేశంకి వచ్చేటువంటి నదులు ఆ పై భాగంలో పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మిస్తున్నారండి. ముఖ్యంగా ఆ తీన్ గార్జెస్ ఆనకట్ట ఏదైతే ఉందో అది చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలో కల్లా. ఆ ప్రాజెక్ట్ నిర్మించడం వలన ఈ భూభ్రమణం ఏదైతే ఉందో, రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎర్త్ రెవల్యూషను 3 సెకండ్స్ డిలే అయ్యిందంట. అంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులు అనేటివి నిర్మించి కింది రాష్ట్రాల వారి యొక్క కింది దేశాల వారి యొక్క ప్రయోజనాలను కొల్లగొట్టడం ప్రాంతీయవాదం. ఇది అంతర్జాతీయ ప్రాంతీయవాదం. సో ప్రాంతీయవాదం అనేటువంటిది స్థానిక స్థాయిలో కనిపిస్తుంది, రాష్ట్రాలకి మధ్య కనిపిస్తుంది, అలాగే దేశాలకి మధ్య కూడా కనిపిస్తుంది ప్రాంతీయవాదం అనేటువంటిది. మరి కారణాలు ఏంటి ప్రధానమైనటువంటి కారణాలు? భారతీయ సమాజంలో మనకి ప్రాంతీయ తత్వానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? బ్రిటిష్ పాలన. చెప్పుకున్నాం, మన భారతదేశాన్ని కులాలుగా, ప్రాంతాలుగా, మతాలుగా విభజించి వాళ్ళు పరిపాలించాలి అని ఆలోచించడం వలన వాళ్ళు బ్రిటిష్ పాలన కారణంగా ఈ ప్రావిన్సెస్ అని చెప్పేసి మనకి ప్రెసిడెన్సీస్, ప్రావిన్సీస్ అని చెప్పేసి విడగొట్టి పాలించారు. వాళ్ళ యొక్క పరిపాలనా విధానానికి అనుగుణంగా మనల్ని విభజించి పడేశారండి. అదేవిధంగా సాంస్కృతిక వైవిధ్యము, భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక భిన్నత్వము మరి ఏ దేశంలోనూ కూడా కనిపించదేమో. కారణం ఏంటి అంటే ప్రతి 100 కిలోమీటర్లకి, ప్రతి 150 కిలోమీటర్లకి భాష మారిపోతుంది, యాస మారిపోతుంది, ఆహారపు అలవాట్లు మారిపోతాయి, ఆచారాలు మారిపోతాయి, కట్టుబాట్లు మారిపోతాయి. పక్క జిల్లాకి వెళ్తేనే ఆచారాలు వేరేగా ఉంటాయండి. అంటే ఏంటి? సాంస్కృతిక భిన్నత్వం, సాంస్కృతిక వైవిధ్యం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఈ సాంస్కృతిక వైవిధ్యం ఉన్నదో సాంస్కృతిక సజాతీయత ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రత్యేక రాష్ట్రాలను కోరుకుంటున్నాయి. అలాగే చారిత్రక కారణాలు. గతంలో భారతదేశంలో ఏం జరిగిందంటే గతంలో కొన్ని రాష్ట్రాలు ఒక్కటిగా ఉన్నాయి, తర్వాత కాలంలో విడగొట్టేశారు. కానీ ఇందుకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని విడిపోయి ఉంటే వాటిని కలిపేయడం అనేటువంటి జరిగింది. ఉదాహరణకి మనకి మహా గుజరాత్ ఉద్యమం జరిగిందండి.
మహా గుజరాత్ ఉద్యమం 1960స్లో జరిగింది. అది జరిగినప్పుడు ఏం జరిగింది అంటే మహా గుజరాత్ ఉద్యమంలో మరాఠీ మాట్లాడేటువంటి వాళ్ళందరూ మహారాష్ట్ర కోరుకున్నారు. గుజరాతీ భాష మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా గుజరాతీ రాష్ట్రం కోరుకున్నారు. ఆ విధంగా మహా గుజరాత్ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ యునైటెడ్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కతియవార్, ఈ కతియవార్ ఒక ఇండిపెండెంట్ సంస్థానంగా ఉండేది, ఇండిపెండెంట్ ప్రాంతంగా ఉండేది. సో ఈ మహా గుజరాత్ ఉద్యమం జరిగినప్పుడు ఏం చేశారంటే గుజరాత్లో ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను అలాగే సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఏమని పిలిచేవారంటే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కతియవార్గా పిలిచేవారు. ఆ సౌరాష్ట్ర ప్రాంతాన్ని కలిపి గుజరాత్గా తీసుకొచ్చేసారు. అంటే వాళ్ళు ఒకప్పుడు సెపరేట్గా ఉన్నారు. మహా గుజరాత్ ఉద్యమం జరిగిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో వీళ్ళని కలిపేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, సౌరాష్ట్ర ఉద్యమం కింద వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఇలాంటి చారిత్రక కారణాల వలన లేదా వాళ్ళు రాజులు పరిపాలించినప్పుడు వేరియస్ బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళని వేరే రాష్ట్రంలో తీసుకొచ్చి కలపడం వలన ప్రస్తుతం వాళ్ళు ఉద్యమాలు అనేటువంటివి చేస్తున్నారండి. అలాగే భౌగోళిక కారణాలు. భారతదేశం కనుక మనం చూసినట్లయితే భారతదేశం ముఖ్యంగా ఈ యొక్క వింధ్య సాత్పురా పర్వతాలు ఏదైతే ఉన్నాయో దానికి కిందిగా ఉన్నటువంటి ఈ దక్కన్ పీఠభూమి చూడండి. అలాగే భారతదేశం యొక్క ఫిజికల్ సెట్టింగ్ కూడా చూడండి. ఈ దక్కన్ పీఠభూమి ఎలా ఉన్నది అంటే గనక ఇది పశ్చిమ నుంచి తూర్పుకు వాలి ఉంది. అంటే ఈ నర్మదా తపతీ నదులను వదిలిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ దక్షిణ భారతదేశ నదులన్నీ కూడా పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తున్నాయి. ఈ నదులు పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహిస్తున్నప్పుడు సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి కింది ప్రాంతాలకు తీసుకుని వెళ్తాయి. ఇక్కడ డెల్టాలను ఏర్పాటు చేస్తారు. డెల్టా అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది ఆ నది. అంటే సారవంతమైనటువంటి భూములన్నీ కూడా దిగువ రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే తూర్పున ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రాలు ఎప్పుడు కూడా తక్కువ అభివృద్ధిని చెంది ఉంటాయి. కారణం ఏంటి అంటే ఈ ఫిజికల్ సెట్టింగ్ అండి. అలాగే నది ప్రారంభ దశలో ఎప్పుడు కూడా సారవంతమైనటువంటి భూములు ఏర్పడవు. నది యొక్క ప్రౌఢ దశలోనూ అంతిమ దశలోనూ ఈ యొక్క సారవంతమైనటువంటి డెల్టా మైదానాలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఈ ఫిజికల్ సెట్టింగ్ ప్రకారం మనం ఆలోచిస్తే భారతదేశంలో ఎప్పుడూ కూడా తూర్పు రాష్ట్రాలు అనేటువంటివి పశ్చిమ రాష్ట్రాల మీద అభివృద్ధి చెంది కనిపించాయి. ఆంధ్ర తెలంగాణ విషయం కూడా మీరు తీసుకోండి. గోదావరి నది ఇక్కడి నుంచే వెళ్ళింది. కృష్ణానది ఇక్కడి నుంచే ప్రవహించి వెళ్ళింది. కానీ ఆనకట్లు అనేటువంటి ఆంధ్ర ప్రాంతంలో నిర్మించడానికి గల కారణం ఏంటంటే అక్కడ డెల్టా భూములు అనేటువంటి సారవంతంగా విస్తరించి ఉన్నది. తెలంగాణ ప్రాంతం అంతా కొండలతోనూ మిట్టలతోనూ పీఠ భూములతోనూ నిండిపోయింది. కాబట్టి అక్కడ అభివృద్ధి అంతా కూడా అక్కడ జరిగిందండి. సో న్యాచురల్గా కనుక చూస్తే ఈ అభివృద్ధి కారణాలు అంటే ఈ అభివృద్ధి పరమైనటువంటి డిఫరెన్సెస్ భౌగోళిక కారణాల వలన ఏర్పడుతున్నాయి. అందువలన కూడా రీజనలిజం, ప్రాంతీయ తత్వం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ రాష్ట్రాలు తక్కువ అభివృద్ధి చెందుతున్నాయండి. అదేవిధంగా రాజకీయ కారణాలు. మనకి ఇండియన్ డెమోక్రసీలో భారత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క స్థానిక రాజకీయ పార్టీలు అనేటువంటి ఎప్పుడైతే వచ్చాయో అవి ఎప్పుడు కూడా స్థానిక ప్రజల యొక్క మద్దతును కూడగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. అసలు పొలిటికల్ పార్టీని స్థాపించినటువంటి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టినటువంటి స్థానిక రాజకీయ పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్థాపించినటువంటి 9 నెలల్లో రాజ్యాధికారాన్ని చేపట్టేటండి. అంటే ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి స్థానిక పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా స్థానిక ప్రాంతాల యొక్క ప్రయోజనాల కోసమే కృషి చేస్తాయి తప్ప జాతి ప్రయోజనాల కోసం కృషి చేయవు. అక్కడ ఖచ్చితంగా మనకి ప్రాంతీయవాదం అనేటువంటిది కనిపిస్తుందండి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కనుక చూస్తే ఆంధ్ర ప్రాంతంలో మనకి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలండి. మరి జాతీయ పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్, ఇవన్నీ జాతీయ పార్టీలుగా మనం చెప్తాం. సో జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా జాతి ప్రయోజనాల గురించి ఆలోచిస్తాయి. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ ప్రయోజనాలను రెచ్చగొట్టడానికి కొంచెం ప్రయత్నిస్తాయి. ఎందుకంటే స్థానిక ప్రజల యొక్క మద్దతు అనేటువంటిది అవసరం. అయితే జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు స్థానిక ప్రయోజనాలతో జాతీయ ప్రయోజనాలను మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ విధంగా స్థానిక ప్రయోజనాలను కాపాడడానికి కూడా ప్రయత్నిస్తున్నాయండి. సరే, మరి తక్కువ అభివృద్ధి చెప్పాను.
ఇక్కడ ఉన్నటువంటి పక్కపక్క రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఏమో ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, ఒక రాష్ట్రం తక్కువ అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్గా తక్కువ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు మేము విడిపోతే మా వనరులు మాకుంటాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలు విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రాంతము అత్యధికంగా అభివృద్ధి చెందింది, తెలంగాణ ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందండి. రాజకీయ కారణాలు, భౌగోళిక కారణాలు, ఆర్థిక కారణాలు. అందుకే నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం జరిగిందండి. సో ఆ విధంగా తక్కువ అభివృద్ధి అనేటువంటిది ప్రాంతీయ తత్వానికి దారితీస్తుంది. అలాగే రాష్ట్రాల వెనకబాటుతనం, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పొచ్చండి. మరేంటి నివారణ ఉపాయాలు ఏంటి? ఇంత సమస్య ఉన్నప్పుడు ఈ ప్రాంతీయ తత్వాన్ని ఎలా నివారించాలి? ఇప్పుడు ప్రాంతీయ అసమాన అభివృద్ధి అనేటువంటిది మెయిన్ ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తుంది కదా. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మరొక రాష్ట్రం అభివృద్ధి చెందటం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రాంతాలు అనేటువంటి సమానంగా అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ అనేటువంటి ట్రాన్స్పోర్టేషన్, రవాణా సదుపాయాలు అనేటువంటివి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. అత్యంత వేగంగా, అత్యంత సమర్థవంతంగా చేరుకోగలిగిన విధంగా ఈ సప్లై చైన్స్ మెయింటైన్ చేయాలి అంటే, ఈ యొక్క వాణిజ్య వ్యాపారాలు అనేటువంటి అభివృద్ధి చెందాలి అంటే రవాణా సాధనాలు అనేటువంటి ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఇటు రోడ్ ట్రాన్స్పోర్టేషను, ఎయిర్ ట్రాన్స్పోర్టేషను, వాటర్ ట్రాన్స్పోర్టేషను, వీటన్నిటిని కూడా బాగా అభివృద్ధి చెందితే అప్పుడు అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది, ప్రాంతీయ తత్వం రాకుండా ఉంటుందండి. అలాగే మనం ప్రాంతీయ చరిత్ర కన్నా జాతి చరిత్రను ప్రచారం చేయాలి. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ద లీస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు అమెరికన్ సొసైటీని కనుక తీసుకున్నట్లయితే అమెరికాలో ద స్టేట్ హుడ్ అనేటువంటిది, కంట్రీ నేషనలిజం అనేటువంటి చాలా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రచారం చేయడం వలన ఏం జరుగుతుంది అంటే మనకి ప్రాంతీయ ప్రయోజనాలు కొంతవరకు దెబ్బతిన్నప్పటికీ జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ తత్వం రాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రాంతీయ సమానాభివృద్ధి, ప్రాంతీయ పార్టీలను కట్టడి చేయడం, ఇది మనం చెప్పుకుంటాం కానీ వాస్తవంలో అంత సులువు కాదు. కారణం ఏమిటి అంటే ప్రాంతీయ పార్టీల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి ప్రాంతీయ పార్టీలను కట్టడి చేయడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి సొల్యూషన్గా తీసుకుంటాం, కానీ వాస్తవంలో ఎంతవరకు చేయగలం అనేటువంటిది కొంతవరకు చూసుకోవాలి. నెక్స్ట్ జాతీయ భావాన్ని ప్రచారం చేయడం, మీడియా ద్వారా జాగృతం చేయడం, అలాగే సరైనటువంటి అవకాశాలను, విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటువంటి కల్పించడం, ఇలాంటి చర్యలు చేపట్టడం వలన మనం ప్రాంతీయ తత్వాన్ని కొంతవరకు నివారించవచ్చు. మరైతే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సమస్యలు అనేటువంటివి ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయండి. ఉదాహరణకి మనకి బెల్గాం సమస్య కనుక చూసుకున్నట్లయితే, బెల్గాం అనేటువంటిది ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతం మాకు కావాలని చెప్పి ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఘర్షిస్తూనే ఉన్నారండి, ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ బెల్గాం అనేటువంటిది కర్ణాటక ప్రాంతానికి చెందుతుంది అని చెప్పి, ఇది ఉండడం కర్ణాటకలో ఉంది. కానీ కర్ణాటకలో అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ మరాఠీ సంస్కృతి చాలా ఎక్కువగా ఉందండి. సుమారు 70% మంది మరాఠీ మాట్లాడతారు బెల్గాంలో. ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ రెజిమెంటల్ సెంటర్ కూడా బెల్గాంలోనే ఉంది. కమాండో ట్రైనింగ్ సెంటర్ కూడా బెల్గాంలోనే ఉందండి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే బెల్గాంలో మనకి కన్నడ ప్రభావం కన్నా మరాఠీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భౌగోళిక కారణాల వలన అది ఎవరికి ఇచ్చేయడం జరిగింది అంటే అది కర్ణాటక ప్రజలకు ఇచ్చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటక ఈ బెల్గాం గురించి ఘర్షించడం జరుగుతుందండి. అలాగే వనరుల గురించి కనుక చూస్తే మనకి కేరళ, కర్ణాటక ఈ కేసర్గఢ్ ప్రాంతం గురించి వీళ్ళిద్దరూ ఘర్షిస్తున్నారు. అస్సాం మరియు నాగాలాండ్ మధ్య మనకి రేంగ్మా రిజర్వ్ ఫారెస్ట్, అంటే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో వచ్చినటువంటి వనరులు ఇటు నాగాలాండ్ వాళ్ళు తీసుకోవాలా, అస్సాం వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అస్సాం అనేటువంటిది నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేఫా అనేటువంటి పేరుతో ఈ 7 సిస్టర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అప్పుడు లేదు. బ్రిటిష్ వారి టైంలో నేఫా పేరు మీదుగా పిలువబడేది. తర్వాత ఈ నేఫా ప్రాంతం ఏమైందంటే అస్సాం నుంచి మిగిలినటువంటి రాష్ట్రాలు విడిపోవడం అనేటువంటిది జరిగింది, 7 సిస్టర్స్గా మారిపోయిందండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ విభజనలో రేంగ్మా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ రిజర్వ్ ఫారెస్టు అస్సాం చెందుతుందని అస్సాము, నాగాలాండ్ చెందుతుంది నాగాలాండు, వీళ్ళిద్దరూ కూడా ఘర్షించుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే పంజాబ్ మరియు హర్యానాలు విడిపోయినాయి.
పంజాబ్ మరియు హర్యానాలు విడిపోతున్నప్పుడు మనకి చండీగఢ్ సమస్య అనేటువంటిది వచ్చింది. కారణం ఏంటి అంటే చండీగఢ్ మాకు కావాలని ఇటు పంజాబ్ ప్రజలు అటు హర్యానా ప్రజలు కోరుకుంటే ఆఖరికి దానికి సొల్యూషన్ కింద ఏమన్నారు అంటే 6 నెలలు పంజాబ్కి చెందుతుంది, 6 నెలలు హర్యానాకి చెందుతుంది అని చెప్పి డిసైడ్ చేసి 2 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే చండీగఢ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అండ్ వెల్ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా. మీరు టౌన్ ప్లానింగ్ ప్రకారం చూస్తే కనుక చండీగఢ్ సిటీని చూస్తే కనుక ద బెస్ట్ సిటీ అనమాట అండి. అందుగురించే ఈ 2 రాష్ట్రాలు గర్హించాయి. ఆఖరికి సొల్యూషన్ కింద ఏం చేశారంటే పంజాబ్ హర్యానాలు విడగొట్టినప్పుడు ఏమన్నారంటే చండీగఢ్ అనేటువంటిది 6 నెలలు పంజాబ్కి చెందుతుంది, 6 నెలలు హర్యానాకి చెందుతుంది అని చెప్పారు. అలాగే కావేరీ నదీ జలాలు, రాష్ట్రాలు మంచివే, ఈ నదులే గొడవలు పెడుతున్నాయన్నమాట. అంటే ఇది హాస్యాస్పదంగా చెప్పినప్పటికీ కూడా ఈ నదులు అనేటువంటివి వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణించడం వలన ఈ నదీ జలాల వినియోగంలో రాష్ట్రాల మధ్య వివాదాలు అనేటువంటి తలెత్తుతున్నాయి. ఈ కావేరీ నదీ జలాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఈ కావేరీ నదీ జలాల గురించి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పుడల్లా ఇటు మద్రాసులోను బెంగళూరులోను, మద్రాసులోనేమో కన్నడ ప్రజల మీద దాడులు జరుగుతాయి, అలాగే అక్కడ బెంగళూరులో తమిళ ప్రజల మీద దాడులు జరుగుతాయండి. కారణం ఏంటంటే కావేరీ నదీ జలాల తీర్పు. అలాగే కృష్ణా నదీ జలాలు వీఆర్ ఆల్ అవేర్ నాట్ ఓన్లీ విత్ మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఈ మన కృష్ణా నదీ జలాల గురించి దెబ్బలాడుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు కూడా కావేరీ నదీ జలాల గురించి సమస్యతో సతమతమవుతున్నాయండి. అలాగే రావి నదీ జలాలు అటు పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఈ 3 రాష్ట్రాల వారు రావి నదీ జలాల గురించి అక్కడ సమస్య అనేటువంటి తలెత్తుతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాంతీయ సమస్యలండి. ఇవన్నీ వనరుల కారణంగా, ఇవన్నీ వనరులు, నదీ జలాల వనరులు, లేదా అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ సిటీసు, లేదా అక్కడ ఉన్నటువంటి అటవీ వనరుల గురించి వివిధ రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతీయ సమస్యలుగా మనం చెప్తామండి. అలాగే డిమాండ్, ప్రత్యేక రాష్ట్రాల యొక్క డిమాండ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో కనుక మనం చూస్తే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ మనకు డివైడ్ అయిపోయిందండి. ఆ ఉత్తరప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, హరిత ప్రదేశ్ కావాలంటున్నారు. హరిత ప్రదేశ్. అలాగే అవధ్ ప్రదేశ్, లక్నోని రాజధానిగా చేసుకుని అవధ్ ప్రదేశ్ కావాలంటున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి భాగాలతో బుందేల్ రాజులు, చందేలు, బుందేళ్ళు పరిపాలించారు కదా, బుందేల్ఖండ్ కావాలంటున్నారు. పూర్వాంచల్ కావాలంటున్నారు. పూర్వాంచల్, బుందేల్ఖండ్, అవధ్ ప్రదేశ్, హరిత ప్రదేశ్ అక్కడ మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు. ఆల్రెడీ చెప్పాను, గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతం చెప్పాను, ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కతీవార్గా ఉండేది. ఈ సౌరాష్ట్ర ప్రాంతం ప్రస్తుతం గుజరాత్ నుంచి విడిపోతానంటుంది. మహారాష్ట్ర మరియు గోవా ఆ యొక్క సముద్ర తీరం ఏదైతే ఉందో కొంకణ ప్రాంతం అంటాం. ఆ కొంకణీ భాష మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక కొంకణ రాష్ట్రం కావాలి అని పోరాడుతున్నారు. మహారాష్ట్రకి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో విదర్భ ప్రాంతం, చారిత్రక కారణం కూడా ఉంది, విదర్భ రాజ్యం. వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ప్రత్యేక విదర్భ రాష్ట్రం కావాలి అని కోరుకుంటున్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో కనుక చూసుకుంటే తులు భాష మాట్లాడేటువంటి ప్రజలు, తులు భాష అంటే ఇక్కడ కర్ణాటకలోను, కేరళలోను తులు భాష మాట్లాడతారు. వాళ్ళు తులు భాష మాట్లాడేటువంటి వాళ్ళు తులునాడు కావాలండి. తమిళనాడు తమిళ మాట్లాడతారు. తెలుగువారు ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. తులు భాష మాట్లాడేటువంటి వాళ్ళు తులునాడు కావాలి. కొంగు భాష మాట్లాడేటువంటి వాళ్ళకి కొంగునాడు కావాలి. సో తులునాడు, కొంగునాడు ఇవన్నీ భాషాపరంగా వచ్చినటువంటివి. బెల్గాం సమస్య ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అలాగే తూర్పు భారతదేశంలో కనుక మనం చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లో కామత్పుర, న్యూ జాల్పైగుడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 24 పరగనాసు అక్కడ ఉన్నటువంటి జిల్లాలు కామత్పుర రాష్ట్రం కావాలి అంటున్నాయి. ఇక్కడ మనకి న్యూ జాల్పైగుడి అలాగే డార్జిలింగ్, సికియాంగ్ ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా గోర్ఖాల్యాండ్ కావాలి అని కోరుకుంటున్నాయి. అలాగే కోసల రాజ్యం, చరిత్రలో మనం చెప్పుకున్నట్టు కోసల రాజ్యం. సో కోసలి భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కలిపి కోసల రాజ్యం కావాలి అని పోరాటం చేస్తున్నారు. అలాగే మైథిలీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు బీహార్, జార్ఖండ్లో ఉన్నారు. వీళ్ళు మిథిలాంచల్ కావాలి అని కోరుకుంటున్నారు. బోడో జాతి ప్రజలు బోడోల్యాండ్, అలాగే అస్సాంలో ఉన్నటువంటి వాళ్ళు కర్బీ ఆంగ్లాండ్, గారో జాతి ప్రజలు గారోల్యాండ్,
మణిపూర్లో ఉన్నటువంటి కుకీలు కుకీల్యాండ్, అలాగే అస్సాం నాగాలాండ్లో ఉన్నటువంటి వాళ్ళు దిమాసా ల్యాండ్, ఇలాగా వాళ్ళు వివిధ ప్రాంతాలు కోరుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. భారతదేశంలో ఇలా వివిధ ప్రత్యేక రాష్ట్రాల యొక్క డిమాండ్లు అనేటువంటివి నడుస్తున్నాయి. ఇంపార్టెంట్ అండి ఇది. మరి ప్రాంతీయ తత్వం మీద వేసినటువంటి కమిటీలు. ప్రాంతీయ తత్వం అంటే మనకి ఇక్కడ నేరుగా ప్రాంతీయ తత్వం మీద కాదు, ప్రాంతీయ సమాన అభివృద్ధి మీద వేసినటువంటి కమిటీలు అని చెప్పుకోవచ్చు. 1967లో సుబిమల్ దత్ అధ్యక్షతన దత్ కమిటీ వేయడం జరిగిందండి. దీని యొక్క దత్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అప్పటి వరకు దేశంలో అమల్లో ఉన్నటువంటి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రివ్యూ చేయడం కోసం మనకి దత్ కమిటీని వేశారు. తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్ 1968లో మనకి పాండే కమిటీ వేయడం జరిగింది. పాండే అధ్యక్షున పాండే కమిటీ వేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి దేశంలో పారిశ్రామికంగా వెనకబడినటువంటి ప్రాంతాలను గుర్తించడం కోసం. అలాగే 69లో వాంచూ కమిటీని వేశారండి. ఈ వాంచూ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ పారిశ్రామికంగా వెనకబడినటువంటి గుర్తించినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది చేయడం కోసం ఈ వాంచూ కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. సో మొదటిది లైసెన్సింగ్ విధానం రివ్యూ చేయడం కోసం, రెండో కమిటీ పాండే కమిటీ ఏమో పారిశ్రామికంగా వెనకబడినటువంటి ప్రాంతాలను గుర్తించడం కోసం, ఈ వాంచూ కమిటీ ఏమో ఆ ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం. ఇలా 3 కమిటీలు వేశారు. పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది ప్రాంతీయ సమానాభివృద్ధికి దారితీస్తుంది. ఈ ప్రాంతీయ సమానాభివృద్ధి అనేటువంటిది ప్రాంతీయ తత్వాన్ని అరికడుతుందండి. మరి భారత రాజ్యాంగంలో కూడా కొన్ని రక్షణలు కల్పించడం అనేటువంటిది జరిగింది. మనకు ఆర్టికల్ 1 అనేటువంటిది చూస్తే, ఆర్టికల్ 1 ఎప్పుడు కూడా భారతదేశాన్ని ప్రాంతాలుగా గుర్తించలేదు, భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా గుర్తించింది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది, నువ్వు ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రాంతాలుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి యూనిటీ అనేటువంటి ఆర్టికల్ 1లో కనిపిస్తుందండి. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే, ఏదైనా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా, లేదా వాటి యొక్క సరిహద్దులు మార్చాలన్నా, రాష్ట్రాల పేర్లు మార్చాలన్నా ఆ అధికారం మనకి ఆర్టికల్ 3 ద్వారా మనకి కల్పిస్తుంది. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది, మతపరమైనటువంటి భాషాపరమైన ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ 30 చెప్తుందండి. మరి ఆర్టికల్ 275 క్లాజ్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేం చెప్తుంది అంటే, వెనకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చెందించడం కోసం కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయం చేయాలి అని చెప్తుంది 275(1). ఆర్టికల్ 343 ఏమో దేశంలో ఉన్నటువంటి అధికార భాషల గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 345 అండ్ 47 రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార భాషల గురించి మాట్లాడుతుందండి. ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ ఆర్టికల్స్ కూడా చూసుకోవచ్చు. రేపు ఎగ్జామ్లో మీరు చూసుకుంటే చట్టాలు కనీసం ఒక 50-100 చట్టాలు చదువుకుంటే 1-2 మార్కులు వస్తాయి. ఆర్టికల్స్ కూడా చూడండి, ఆర్టికల్స్ కూడా ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, మన సోషియాలజీ అని కాకుండా మీరు ఈ ఆర్టికల్స్ కూడా చదువుకున్నారు అంటే మనకి సుమారు ఒక 40-50 ఆర్టికల్స్ చదువుకుంటే అక్కడ కూడా 1-2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా మనకి ప్రాంతీయ తత్వం మీద వేసినటువంటి వివిధ కమిటీలు, అలాగే నివారణ చర్యలు, వీటినన్నింటిని కూడా చర్చించాం. ఏదేమైనప్పటికీ కులతత్వం, ప్రాంతీయ తత్వం అనేటువంటిది దేశ సమైక్యతకు గొడ్డల పెట్టు లాంటిది. కాబట్టి ఈ సమస్యలను మనం జాతి సమైక్యతను గుర్తులో పెట్టుకుని, జాతి అభివృద్ధిని, జాతీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సమస్యలను అధిగమించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి ప్రాంతీయ తత్వం మీద మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.